హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నోట్లో వెన్నలా కరిగిపోయే గులాబ్ జామున్ కేక్ అండి. చాలా బాగుంటుంది, అలాగే స్పెషల్గా ఉంటుంది, అలాగే ఎగ్లెస్ వితౌట్ ఓవెన్గా. అంత కష్టమేం కాదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీన్ని ట్రై చేసిన తర్వాత దీని ఫేవరెట్ అయిపోతారు. మైదా ఎగ్స్ కలపకుండా ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని బాదం, కాజు, పిస్తా వేసుకుందాము. వీటినన్నిటిని ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఒకే కప్పు మెజర్మెంట్లో తీసుకోవాలి. ఈ రవ్వని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ కప్పు చక్కెర. ఇప్పుడు ఇందులోకి మెల్టెడ్ బటర్ 3 స్పూన్లు తీసుకుంటున్నాను. దీని బదులు మీరు ఆయిల్ అయినా వేసుకోండి. హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. 4 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు, పాలు, బటరు మొత్తం కలిసిపోయేటట్టు స్పూన్తో అయినా విస్కర్తో అయినా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు మైదా పిండినైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. రవ్వ ఎంత తీసుకున్నామో గులాబ్ జామ్ పొడి కూడా అంతే తీసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇడ్లీ సోడా అండి, ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా పిండి అంతా కలుపుకోవాలి. పిండి అంతా ఒకే డైరెక్షన్లో కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇందులోకి వెనిలా ఎసెన్స్ కొంచెం వేసుకోవాలి. పిండి చిక్కగా ఉంది చూడండి, ఇంకా కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను కేక్ టిన్ తీసుకున్నాను. ఇందులోకి పార్చ్మెంట్ పేపర్ వేసుకున్నాను. దాంట్లోకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ కాడ కేక్ టిన్ ఉంటే కేక్ టిన్లో చేసుకోండి. గిన్నెలో అయినా చిన్న కప్స్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ టిన్లోకి గులాబ్ జాముల్ని అన్నిటినీ సెట్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మరొకసారి కలుపుకొని చిక్కగా ఉండింది అనుకోండి, ఇంకొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. ఈ చిక్కదనం సరిపోయింది. ఇప్పుడు ఈ కేక్ టిన్లోకి ఈ కేక్ బ్యాటర్ అంతా వేసేసుకుందాము. ఇప్పుడు కేక్ టిన్ని ఇలా 2 సార్లు ట్యాప్ చేయాలి. అప్పుడు అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ పోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద మందపాటి గిన్నెని పెట్టుకున్నాను. అందులోకి కేక్ టిన్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని దాని మీద ఒక రాయి పెట్టుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కేక్ని ఉడికించుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాము కేక్ ఉడికిందని. చూడండి, కేక్ ఇంకా కొంచెం సేపు ఉడకాలి. మరో 10 నిమిషాల తర్వాత చూద్దామండి. కేక్ చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఇలా ఏదైనా ఒక చాక్ అయినా కడ్డీ అయినా ఏదైనా ఇలా పెట్టి చూసామనుకోండి, పిండి అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. హాఫ్ అన్ అవర్ చల్లారనిచ్చి మళ్ళీ మూత తీసి చూద్దాము. హాఫ్ అన్ అవర్ కేక్ చల్లారింది. ఇప్పుడు కేక్ తీద్దాం. చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ పేపర్ ఏమి కూడా కేక్ ఖర్చుకోలేదు చూడండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ కేక్ని టర్న్ చేసుకుందాం. చూడండి కేక్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ పార్చ్మెంట్ పేపర్ని అంతా తీసేసుకుందాము. మనం బటర్ పేపర్ వేయటం వల్ల అడుగు మాడిపోదు, తీసేటప్పుడు ఇలా చక్కగా వస్తుంది. మనం ముందుగా కరిగించి పెట్టుకున్న పంచదార నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ కేక్ పైన వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే కేక్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. కేక్ అంతా జ్యూసీగా చాలా బాగుంటుంది. తర్వాత మీకు నచ్చితే దీనిపైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. తర్వాత పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా బర్త్డేస్కి, ఈ న్యూ ఇయర్కి సింపుల్ వేలో ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు. ఈ జ్యూసెస్ని కొంచెం ఎక్కువగా చేసుకొని ఈ కేక్ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని తినేటప్పుడు కొంచెం ఎక్కువగా జ్యూస్ దాని మీద వేసుకొని తింటే ఇంకా జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కేక్ కట్ చేశాను చూడండి, ఎంత బాగా హార్ట్ షేప్లో వచ్చింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ హార్ట్ సింబల్. అలాగే అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీకు నచ్చితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. రవ్వ వేసాం, గులాబ్ జామున్ పిండి వేసాం, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఓసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.